ఎలీషా ప్రార్థన చేయకపోయి ఉంటే ఆ పనివాని ఒక కళ్ళు తెరవబడి ఉండేది కాదు. ఈరోజు మనం కూడా ప్రార్థన చేయాలి. ఏమని? దేవా, నా కళ్ళు తెరవయ్యా. ఓపెన్ మై ఐస్ లార్డ్, ఓపెన్ మై ఐస్ లార్డ్. నా కళ్ళు తెరవయ్యా. నీ గూఢమైన సంగతులు నేను తెలుసుకోవాలి. యువర్ మిస్టీరియస్ వేస్, యువర్ వర్డ్, యువర్ ప్లాన్స్, యువర్ డిజైర్ ఫర్ మీ, ఐ హ్యావ్ టు సీ. Your protection, your provision, I have to see. Your angels, your chariots, I have to see, Lord. Help me to see. నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా. మూఢత్వంలో ఉన్నానయ్యా, భయముతోటి బిగిసిపోయి ఉన్నానయ్యా, ఆందోళనతో ఉన్నానయ్యా, అవిశ్వాసపు మాటలు పలుకుతున్నానయ్యా. భయంతో ఉన్న వారిని ఎప్పుడు కూడా సైకాలజిస్ట్ చెప్తూ ఉంటారు, వారి చేతులు ఎప్పుడు చూసినా నలుపుకుంటూ ఉంటారు, లేకపోతే ఫింగర్స్ బైట్ చేస్తుంటారు, లేకపోతే ఇటు అటు తిరుగుతూ ఉంటారు, లేకపోతే కాలు షేక్ చేస్తుంటారు. సమ్ ఆఫ్ ద సిమ్టమ్స్. ఈరోజు అట్లా చాలామంది అపవాది దాడులు అంటే, అపవాది సైన్యము అంటే, అమ్మో ఏం జరగబోతుందో, వ్యాధి అని ఒక రిపోర్ట్ వచ్చింది, ఈ వ్యాధి అంతే, ఇంకా నాకు ఇది వచ్చేసింది, నేను చచ్చిపోతానేమో అని చాలామంది అమ్మాయిలు నా దగ్గరకు వచ్చి చెప్తారు, నాకు 21, 22 కానీ నాకు ఈ వ్యాధి వచ్చింది, చాలామందికి ఇది అయిందంట, చచ్చిపోయారంట, నాకు అయిపోతుందని నాకు ఇంకా పానిక్ అటాక్స్ వస్తున్నాయి. చూసారా అపవాది యొక్క ఎరా? అలా ఎరేస్తున్నాడు. ఆ వ్యాధితోటి ఇంకా మిమ్మల్ని భయముతోటి బిగిసిపోయేలాగా, ప్రార్థన రాకుండా, పానిక్ అటాక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి. నా వ్యాధి ఇస్ నాట్ ద ఫైనల్ వర్డ్. ఆమెన్. ఈ రోగము ఫైనల్ వర్డ్ కాదు, ఈ లేమి ఫైనల్ కాదు, ఈ కరువు ఫైనల్ కాదు. నా దేవుడు ఆశ్చర్య సహాయం చేస్తాడు, ఆశ్చర్యంగా నన్ను స్వస్థపరుస్తాడు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాం. ఐ రియలీ డోంట్ నో ఇఫ్ యూ రియలీ అండర్స్టాండ్ హౌ గ్రేట్ యువర్ గాడ్ ఇస్. ఇఫ్ యూ బిలీవ్ యువర్ గాడ్ ఇస్ గ్రేట్, జస్ట్ గివ్ హిమ్ థ్యాంక్స్. దేవా, నీకు వందనాలు అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు చాలిన దేవుడు అయ్యా, నువ్వు బలవంతుడు అయ్యా, నీకు మించిన దేవుడు ఎవ్వరు లేరయ్యా. ఆయన ఎంత గొప్ప దేవుడో మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. అప్పుడు మీ అధికారం వేరు ఉంటుంది, అప్పుడు మీ నడత వేరుగా ఉంటుంది, అప్పుడు మీ ప్రవర్తన వేరుగా ఉంటుంది, మీ మాట వేరు, మీ చూపు వేరుగా ఉంటుంది. ఈరోజు అట్టి శక్తి నాకు దయచేయి. ఈ పాపం అనే విషము నుండి, ఈ భయం అనే విషము నుండి నన్ను విడిపించు. నీ ముళ్ళు, ఈ భయం అనేది ఒక ముళ్ళు అండి చాలా మంది జీవితాల్లో. ఇట్ ఈస్ లైక్ ఎ స్టింగ్, ఇట్ విల్ కీప్ ఆన్ ప్రిక్కింగ్ యూ. ఈ భయం అనే ముళ్ళు నా దగ్గర నుండి తీసివేదేవా, నీపైన నా ఆత్మీయ నా నేత్రాలు ఉంచు. అయితే చూడండి, 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఈరోజు మనమందరం కూడా అదే ప్రార్థన చేయాలి. మీ ఇంట్లో, మీ కుటుంబంలో చాలా మంది అవిశ్వాసపు మాటలు, అవిశ్వాసపు నేత్రాలు ఉన్నట్టున్నాయేమో, లేకపోతే మీకున్నాయేమో. అది ప్రార్థన చేస్తే తప్ప మీరు విడుదల పొందలేరు, ప్రార్థన చేస్తే తప్ప మీరు చూడలేదు. మోస్ట్ క్రిస్టియన్స్ ఓన్లీ సీ యాజ్ ఫార్ యాజ్ దర్ ప్రాబ్లమ్స్. ఇది నా సమస్య, అంతవరకే నేను చూస్తా. ఈ ప్రాబ్లం అయిపోతే నో, సీ బియాండ్ ఇట్. సే ఐ విల్ సీ బియాండ్ ఇట్. మీరు చెప్పండి, ఐ విల్ సీ బియాండ్ ఇట్. I will see beyond my problems. I will see beyond my ఈ రోగం, ఈ డిజీజ్కి బియాండ్గా నేను చూస్తాను. నా దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ 3-4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఏ విషయాలు మనం చూడొద్దు. ఇప్పటివరకు ఏ విషయాలు మనం చూడాలి అని చెప్పాను, ఏ విషయాలు మనం చూడొద్దు అని అంటే, మొట్టమొదటిగా లోకం వైపు చూడొద్దు. లోకపు అభిప్రాయాలు, లోకపు మనుషుల మాటలు. చూడండి, లోతు భార్య చక్కటి మాదిరి కదా, వెనుక తిరిగి చూడకూడదు. డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. వెనుక తిరిగి చూస్తే ఉప్పు స్తంభంగా మారింది. ఇంకోటి లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వారందరూ వాడెవ్వడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కారు. ఈరోజు నాగటి అంటే దేవుని కోసం ఇది చేస్తాను, ఇది తలపెడతాను, ఇంకా ఈ రీతిగా నేను ఉండను అని ప్రయత్నం ఇంకా స్టార్ట్ చేసి మరలా లోకం వైపు చూస్తే ఆయన పాత్రుడు కారు అని నిశ్చయంగా చెప్పేస్తున్నాడు దేవుడు.
You have decided you will follow Jesus. You have decided you will surrender your life to God. You have decided you will serve God. You have decided you will do the will of God. And yet మరలా ఆ లోకం బాగుంది, నా గతం బాగుంది, ఇశ్రాయేలీలాగా ఐగుప్తులో ఉంటే బాగుండేది, అక్కడే చచ్చిపోతే బాగుండు, అక్కడే జీవిస్తే బాగుండు అని మాటలు వస్తున్నాయా? వారు అటువంటి వారు నాకు పాత్రులు కారు అని చెప్తున్నాడు. మొట్టమొదటిగా మనం చూడకుండాల్సింది ఏంటిదంటే లోకం వైపు. డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. ఆత్మీయ నేత్రాలు కలగాలి అని ఆశ కలుగుతున్న ప్రతి ఒక్కరు, ఆశతో ఉన్న ప్రతి ఒక్కరు డు నాట్ లుక్ బ్యాక్ అట్ ద వరల్డ్. రెండవది, మీ పరిస్థితుల్ని భయముతోటి చూడకూడదు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29 నుండి 31 చదువుదామండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 29, 31. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను. అంటే మీ చుట్టూన్న పరిస్థితుల్ని భయముతో చూడకూడదు. మొట్టమొదటిగా ఏంటిదండి? లోకపు మనుషుల అభిప్రాయాలు, లోకపు కార్యాల వైపు మరలా లోకము దేవుడు అని చెప్పి లోకం వైపు తిరగకూడదు. రెండవది, మీ చుట్టూన్న పరిస్థితుల్ని భయముతోటి చూడకూడదు. అర్థమవుతుందా? మూడవది ఏంటిదంటే శత్రువుని మాత్రమే చూడకూడదు. డు నాట్ లుక్ ఓన్లీ అట్ ద ఎనిమీ. 2 రాజుల 6వ అధ్యాయము 17 నుండి 17 వరకు, 15 to 17 ఇప్పుడే చదవం కదండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని చూశాడు. శత్రువునే చూశాడు. ఈ పనివాడు శత్రువునే చూశాడు. ఈరోజు మీరు కూడా శత్రువునే చూస్తున్నారా? ఈ ఒక్క మాట చెప్పనివ్వండి. చాలా మంది వచ్చి చెప్తా ఉంటారు, మా పైన ప్రయోగాలు చేస్తున్నారండి, చాతపడులు చేస్తున్నారండి, మాకు విరుద్ధంగా ఇది పంపిస్తున్నారండి, మా పైన ఇవన్నీ చేస్తున్నారండి, మా కుటుంబం పైన దురాత్మలు పంపిస్తున్నారండి. ఐఎమ్ టెలింగ్ యూ, డు నాట్ లుక్ ఎట్ ద ఎనిమీ. హల్లెలూయా. శత్రువుని చూడకండి. పంపిస్తున్నారా? నా పక్షాన ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, నేను భయపడను. కావాలంటే బెదిరిస్తాను. దేవునికి సమర్పించుకోండి. అపవాదిని దేవునికి సమర్పించుకోకుండా అపవాదిని ఎదిరిస్తే వాడు మీ పైన తిరగబడతాడు. 7 అంతల దురాత్మలి, బలమైన దురాత్మని పంపిస్తాడు. కాబట్టి ఎనీబడి హూ వాంట్స్ టు రెసిస్ట్ ద ఎనిమీ, దిస్ ఇస్ వన్ థింగ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవునికి సమర్పించుకోకుండా, దేవునికి ఎలాగా సమర్పించుకుంటాము? పరిశుద్ధంగా జీవించకుండా అక్కర్లేని దృశ్యాలు, అక్కర్లేని క్రియలు, పాపపు ఉచ్చులో ఉంటూ నేను దురాత్మలి పారద్రోల్తా యేసు నామములో అంటే అవి డబుల్ ఫోర్స్ తోటి మీ పైన పడతాయి, దాడి చేస్తాయి, మీ జీవితాలను నాశనం చేస్తాయి. కాబట్టి దేవునికి సమర్పించుకొని అపవాదిని ఎదిరించండి. ఎదిరించిన తర్వాత, ఎదిరిస్తున్నప్పుడు లేకపోతే ఇటువంటి ప్రయోగాలు మీ పైన జరుగుతున్నప్పుడు అమ్మో నా పైన వస్తుందని భయపడకండి. డోంట్ లుక్ ఎట్ ద ఎనిమీ. పనివాని వాళ్ళు ఊరికే వాళ్ళు మన పైన వచ్చేస్తారు అని భయం వద్దు. డు నాట్ లుక్ ఎట్ ద ఎనిమీ. నో దట్ ద వన్ హూ ఇస్ ఇన్ యూ ఇస్ గ్రేటర్ దెన్ ద వన్ హూ ఇస్ ఇన్ ద వరల్డ్. మన పక్షాన ఉన్నవారు వీరికంటే అధికమైన వారు అని జ్ఞాపకం చేసుకోండి. ఆఖరిగా, ఇతరుల లోపాల పైన మీ నేత్రాలు పెట్టకండి. డు నాట్ లుక్ ఎట్ ద ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్. ఆత్మీయ నేత్రాలు కోరేవారు, ఆత్మీయ నేత్రాలు తెరబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది, చేయాల్సింది ఏంటిదంటే మనుషుల్లో తప్పులు, లోపాలు, బలహీనతలు, వారిలో ఉన్న ఏమేమైతే వీక్నెసెస్గా మీకు కనబడుతున్నాయో గాసిప్ చేయడము, నవ్వులాటగా మాట్లాడటము, వెక్కిరించడము, క్రిటిసైజ్ చేయడము, విమర్శించడం, ఇవన్నీ చేస్తే మీ ఆత్మీయ నేత్రాలు నిశ్చయంగా మూసివేయబడతాయండి. దేవుడికి అస్సలు నచ్చదు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నులుసును చూచుటనేలా అని యేసు ప్రభు చెప్పిన మాట. ఈరోజు మనదేంటో మనము చూసుకుందాం. అందుకే నన్ను నేను విమర్శించుకుంటున్నాను అని పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చెప్తాడు. I criticize myself, I judge myself, not criticize, I judge myself. నేను దేవునికి ఏమైనా విరుద్ధమైన కార్యాలు చేస్తున్నానా, మనుషులు ఏం చేస్తున్నారో దట్ ఈస్ సెకండరీ. నేను సరిగ్గున్నానా, నాలో తప్పులు ఉన్నాయా, నాలో లోపాలు ఉన్నాయా, నాలో బలహీనతలు ఉన్నాయా అని నేను చూసుకుంటున్నాను అని పౌలు భక్తుడు తానే చెప్తే ఇంకా మనం ఏ పాటి వారము?
మనం ఎంతటి వారమండి? పౌలు భక్తుడే ఐఎమ్ జడ్జింగ్ మై సెల్ఫ్ అని చెప్పాడండి. ఈరోజు ఇతరుని చూస్తూ, ఇతరుని హేళన చేస్తూ, ఇతరుల గురించి మాట్లాడుతున్న వారైతే దయచేసి ఆ మాటలు ఆపేయండి. ఆత్మీయ రంగంలో బలవంతులుగా జాయింట్స్ ఉండాలంటే మొట్టమొదటిగా ఏంటిది? లోకం వైపు తిరిగి చూడకూడదు. రెండవది భయముతోటి పరిస్థితుల్ని ఎదుర్కోకూడదు. మూడవది శత్రువుని మాత్రమే, అంటే శత్రువే అని చూడకూడదు, నా చుట్టంతా కూడా శత్రువే అని చూడకూడదు. నాలుగవది ఇతరు లోపాల్ని, ఫాల్ట్ ఫైండింగ్ని నాలో ఉండకూడదు అనేది. ఇవి ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు మీ ఆత్మీయ నేత్రాలు తెరుస్తాడండి. హల్లెలూయా. మనము ప్రార్థించకపోతే దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవడు. నిజంగా ఆసక్తి కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. అడగండి, నీ సన్నిధిని, నీ ముఖాన్ని, నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలయ్యా, నిన్ను చూడాలి. నా ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభువా. నీ శక్తిని నా జీవితంలో కనపరచు ప్రభువా. నీ మహిమను కనపరచు ప్రభువా. నీ సన్నిధి దయచే ప్రభువా. నా ఆత్మీయ నేత్రాలు తెరవయ్యా. ఇఫ్ ఎనీబడి ఈస్ డెస్పరేట్ టు సీ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్, ఆత్మీయ రంగంలో చూడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఇక్కడ ఉన్నట్లయితే దయచేసి నోరు విప్పి చెప్పండి. ఎలీషా ప్రార్థన చేస్తే తన దాసుని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డది. ఈరోజు మీరు ప్రార్థన చేస్తే మీ ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడతాయి. ఇప్పుడే తెరవబడతాయేమో, హూ నోస్. నోరు విప్పి ప్రార్థన చేయండి. దేవా, ఆత్మీయ నేత్రాలు తెరవ ప్రభు. ఆత్మీయ శక్తిని దయచేయమని వేడుకుంటున్నానయ్యా. ఇది మొదలుకొని తండ్రి వెలి చూపులు బట్టి కాదు ప్రభా, ఇక్కడున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ నేత్రాలు తెరవమని వేడుకుంటున్నానయ్యా. నీవే తెరవయ్యా. హెల్ప్ us to be sensitive in the spirit, Lord. ఆత్మీయ రంగంలో తండ్రి మెలకుగుండే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. పోరాటని, సమస్యని, గోడని చూసి బెదిరిపోక, అపవాది సైన్యాన్ని చూసి చెల్లా చెదరవ్వకున్నట్లు నీవే సహాయం చేయ ప్రభు. ఆత్మీయ నేత్రాలు మా ఆత్మీయ నేత్రాలు తెరిచి, నువ్వెంత గొప్ప దేవుడు, నువ్వు ప్రేమించేవారిని ఎంతగా కాపాడుతావు, ఎంతగా భద్రపరుస్తావు, ఎంతగా నీ అగ్నిని మా చుట్టూ ఉంచుతావు. ప్రతి ఒక్కరు వారి జీవితాలు చూడాలి ప్రభు, చూడాలయ్యా. నీ వాక్యాన్ని ముద్రించి భద్రపరిచి మా హృదయాలు నాటు ప్రభు. ఫలింపజేయ. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అధికారం కలిగిన విశ్వాసులుగా చేయమని వేడుకుంటున్నాను. హెల్ప్ దెమ్ టు లివ్ ఇన్ అథారిటీ. అధికారం కలిగిన జీవితం, అధికారం కలిగిన బ్రతుకు, అధికారం కలిగిన విశ్వాసముతో ముందుకు వెళ్ళే కృపను దయచి, నీ పరిశుద్ధాత్మ శక్తితోటి నన్ను, మమ్మల్ని అందరినీ నింపి, నీ ఆత్మానుసారులుగా మమ్మల్ని మార్చి, హృదయ లోపల నుండి బయటికి ట్రాన్స్ఫార్మర్స్ లార్డ్ మార్చి ప్రభు. ట్రాన్స్ఫార్మర్స్ లార్డ్, నీ శక్తితో, నీ ధైర్యముతో ముందుకు సాగే కృపను మాకు దయచేయమని, గుడ్డితనం నుండి సంపూర్ణంగా విడుదల దయచేసి ఎల్లప్పుడూ ఆత్మీయంగా మెలుకు ఉండే కృపను దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.